పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. ఆయన గెలవాలని ప్రపంచమంతా కోరుకుంది, ఆకాంక్షించారు. రకరకాల విధానాల్లో వారి యొక్క ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది తిరుమల కాలి నడకతో వెళ్ళారు, మరికొంతమంది రకరకాల విధాలుగా వారి యొక్క ఉత్సాహాన్ని ప్రకటించారు. అలాగే గెలవాలి గెలవాలి అనే అనేక మంది దేవుళ్ళకి మొక్కున్నారు. అంతే గెలిచాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అని నిరూపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక సామాన్య రిక్షా కార్మికుడి భార్య శ్రీ మరియమ్మ గారు ఒకటే చెప్పారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, గెలిచిన వెంటనే నేను మా ఆయన రిక్షా తొక్కిన సంపాదన ఒకరోజు సంపాదనతో ఊరంతా పండగ చేస్తాను అని చెప్పారు. అదేవిధంగా ఆమె ఒకరోజు సంపాదనతో స్వీట్స్ కొని, చూడండి రిక్షా సంపాదన అంటే చాలా కొద్దిగా ఉంటుంది, అయినా సరే ఉడత భక్తిగా ఆ శ్రీరాముడికి ఏ విధంగా అయితే ఉడత సహాయం చేసిందో వారధి కట్టడానికి, అదేవిధంగా ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవటానికి తమ వంతు సహాయం చేశారు. వారి ఓటుని జనసేనకి వేసి జనసేనని భారీ మెజార్టీతో గెలిపించారు. 100% స్ట్రైక్ రేట్ 100కి 100. అంతే 21కి 21, 2కి 2 ఎంపీలు, ఎమ్మెల్యేలు 21కి 21. ఈ విధంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. ఆ సమయంలో శ్రీ మరియమ్మ గారు ఉత్సాహంగా స్వీట్స్ పంచారు. ఈ విషయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తెలిసిపోయింది. అంతే ఆయన పెద్ద మనసుతో ఆమెకి హెల్ప్ చేయాలి అని అన్నారు. అంతే రిక్షా కాస్త ఆటోగా మారిపోయింది. ఆటో కొని ఇచ్చారు. ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో మీకేం తెలుసు. ఆ ఆనందం, ఆ కళ్ళల్లో ఆ మెరుపు, ఆనందం చూస్తే చాలు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. మాట తప్పడు, మడిమ తిప్పడు అనటానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శ్రీ మరియమ్మ గారి తరపున మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే.